ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక దేవుని బిడ్డలారా, ఈ దినం యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఎక్కువగా మించునని నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. మునుపటి మందిరం యొక్క మహిమ ఎక్కడ ప్రత్యక్షపరచబడింది అంటే, సొలొమోను కట్టినటువంటి ఆ మందిరం యొక్క మహిమ ద్వారా, సొలొమోను కట్టి దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఆ మందిరం యొక్క మహిమ తాళలేక అనేకులు దేవుని యొక్క ప్రత్యక్షతను కళ్ళారా అనుభవించి దేవుని ప్రసన్నతను కళ్ళారా గాంచి సంతోషించినటువంటి దినము సొలొమోను కట్టించినటువంటి దేవాలయం కట్టించినటువంటి మందిరము కట్టించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. అయితే ఆ మందిరం యొక్క మహిమ కంటే ప్రస్తుతం ఈ కడవరి దినాలలో ఉన్నటువంటి మందిరం యొక్క మహిమను ఈ మునుపటి మందిరము కంటే ఈ యొక్క మందిరపు మహిమ ఎక్కువగా ఉండునని నేను మీకు తెలియజేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమలో నిలబడినటువంటి వారికి సమాధానమును నేను అనుగ్రహింప నిలిచి ఉంచి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తున్నాను. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించుతున్నాను అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ మందిరములో ఎవరైతే నివసింప చేయబడాలని ఆశ కలిగి ఉంటున్నారో, ఈ మందిరంలో ఎవరైతే నివసించాలని ఆశతో ఆకాంక్షతో రగిలిపోతున్నారో, వారి జీవితాలలో దేవుడు సమాధానము కలుగ చేయాలని ఒక ఉన్నతమైనటువంటి సంకల్పమును సంకల్పించి ఉన్నాను అనేటువంటి విషయము దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాధానం లేనటువంటి బ్రతుకులు ఎందరి జీవితాలను ఏలుబడి చేస్తున్నాయి. సమాధానమునకు బదులుగా శాపము, సమాధానమునకు బదులుగా రోగము, సమాధానమునకు బదులుగా ఏడుపులు, సమాధానమునకు బదులుగా నిట్టూర్పులు, సమాధానమునకు బదులుగా మరి మనోవేదన, దుఃఖము, తెలియనిటువంటి ఏదో ఆవేదన, గుండెను మండింపజూస్తున్నటువంటి అనేక అనుభవాలు ఈ దినాలలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఈ కడవరి యొక్క మందిరము మహిమను చూడాలని ఆశ కలిగి ఉంటున్నారో వారి జీవితాల్లో నా సమాధానమును నేను అనుగ్రహించుటకు, నేను వారి జీవితంలో నా సమాధానము నిలుపుటకు నేను నిశ్చయించి ఉన్నాను అనేటువంటి మాటని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరం యొక్క మహిమను, దేవుని మందిరంలో ఉండేటువంటి ఈ మహిమను పొందుకొని తద్వారా సమాధానమును పొందుకొని దేవుని యొక్క కృపకు పాత్రులుగా మలచబడేటట్లుగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష. వేదనలతో, రోగములతో,
మనోవేదనలతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నటువంటి మన జీవితాల్లో గుండె కోతకు గురవుతుండగా మన యొక్క గుండెలో మండేటువంటి ఆ మనోవేదన అంతా కూడా తీర్చుకోగలిగినటువంటి ఒకే ఒక ప్రదేశం ఎక్కడ అంటే కడవరి మహిమ నిలిచేటువంటి దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత లభిస్తుంది కనుక ఆ దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సమాధానం అనేటువంటిది మన జీవితాల్లో కుమ్మరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో ఒక వ్యక్తి అనేక దినాల నుంచి దేవుని యొక్క మందిరములో సమాధానము కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. వయసు పైబడుతుంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఏమి చేయాలో దిక్కుతోచున్నటువంటి పరిస్థితుల్లో అతను నిలబడి ఉన్నాడు. కానీ అతనికి ఇవ్వబడినటువంటి యొక్క ప్రవచన యొక్క సారాంశం ఏమిటంటే, రక్షకుడైనటువంటి ప్రభువును చూడక మునుపు నీవు మరణం పొందవు అని ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాట దేవుని యొక్క దేవదూత ద్వారా తెలియబడినటువంటి యొక్క సందేశము అతన్ని దేవుని మందిరంలో నిలబెట్టింది. కానీ దేవుని మందిరంలో ఉన్నంతకాలం కూడా ఎంతకాలం ఉంటాడో ఆ దేవుని మందిరంలో సమాధానం చూడలేక అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క సమాధానం కొరకు కనిపెట్టుకొని నివసిస్తున్నాడు. వయసు ఏమో పైబడిపోతుంది, శరీరము దేనికి కూడా సహకరించలేనటువంటి పరిస్థితి, తినడానికి తిందామన్నా చేతులు సహకరించలేనటువంటి పరిస్థితి, నాలుక మడతబడిపోయి కడుపు నిండలేనటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితుల మధ్యలో నిలబడిపోయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటో చొప్పున, అతను భక్తిపరుడై ఉండి నీతిమంతుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడు అనేటువంటి విషయం అతని గురించి వ్రాయబడింది. ఆ మనుషుడు ఎవరు అంటే సిమియోను అనేటువంటి ఒక దైవజనుడు. ఇతను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని దేవుని యొక్క సమాధాన రక్షకుడైనటువంటి దేవునిని చూడక మునుపు నీవు మరణము నొందవు అనేటువంటి ఆ అనుభవాన్ని బట్టి, రక్షకుడిని చూడక మునుపు నీవు మరణము నొందవు అనేటువంటి యొక్క ప్రవచనాన్ని బట్టి అతను ఇశ్రాయేలు యొక్క రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ రక్షకుడు ఎప్పుడు కనపడతాడా, ఆ రక్షకుడు ఎప్పుడు నాకు కంటపడతాడా, ఆ రక్షకుడిని నేను ఎప్పుడు చూడాలా అని అనేక సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆ దినాల్లో తమ పిల్లల్ని కని దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చి దేవుని మందిరంలో సున్నతి చేసి దేవుని మందిరంలో తమ పిల్లలకి నామకరణం చేసి ఎంతోమంది పిల్లలను చూస్తూ ఉంటే అతను వచ్చిపోయేటువంటి ప్రతి ఒక్క పిల్లల్ని గమనిస్తున్నాడు. రక్షకుడు ఈయనేనేమో, రక్షకుడు ఈ పిల్లోడనేమో, నా ప్రాణములకు సేవ తీర్చేటువంటి వాడు ఈయనేనేమో, నాకు సమాధానం అనుగ్రహించేటువంటి వాడు ఇతనేనేమో అని పోయేటువంటి వారందరినీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, కానీ ఎక్కడా కూడా తన హృదయానికి నెమ్మది కలగట్లేదు. ఎవరిని చూసినా కూడా తన హృదయానికి నెమ్మది కలగడం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూశాడో, యేసు ప్రభు జన్మించిన తర్వాత 8వ దినమున సున్నతి చేయడానికి దేవాలయంలో తీసుకుని వచ్చిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఈ ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నటువంటి సిమియోను అనేటువంటి దైవజనుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభు వారిని తన 2 చేతులతో ఎత్తుపట్టుకొని ఒక చక్కటి మాట పలుకుతున్నాడు. ఆ మాటను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 29, 30 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడును, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను.
అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవునిని స్తుతించుచు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసులను పోనిచ్చుచున్నావు అంటున్నాడు. విన్నారా ప్రియులారా? అంటే అప్పటి వరకు ఈయనకి ఏమి లేదు, సమాధానం లేదు. దేవుని మందిరంలో అనేక బలులు అర్పించబడుతున్నప్పుడు, అనేక మందికి సున్నతి చేయబడుతున్నప్పుడు, దేవుని మందిరంలో అనేకులు తీసుకుని వచ్చి నామకరణం చేస్తున్నప్పుడు అనేక మందిని చూస్తూ ఉన్నాడు. ఎవరా నా సమాధానానికి, నాకు సమాధానం కలగచేయడానికి కారకుడు ఎవరా, నాకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి వాడు ఎవరా అని ఎదురు పెట్టి కనిపెట్టుకొని చూస్తున్నాడు. కానీ ఎవరిని చూసినా కూడా సమాధానం కలగడం లేదు. ఎవరిని చూసినా కూడా హృదయంలో తృప్తి కలగడం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని తల్లిదండ్రులు దేవాలయం తీసుకుని వచ్చి యేసు ప్రభు వారికి సున్నతిని చేసి ఆయనకు ఒక నామకరణాన్ని పెట్టి యేసు ప్రభు వారిని దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు ఈ మనుష్యుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాడి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిచ్చున్నావు అని చెప్పి ఒక సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిండు వృద్ధాప్యంలో ఉండి కూడా ఎంతో సంతోషకరమైనటువంటి మాటను పలకగలుగుతున్నాడో చూడండి. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో ఉన్నటువంటి గూడు కట్టుకొని పోయినటువంటి మనోవేదన. ఏమిటి మనోవేదన అంటే, దేవుని యొక్క దూత అతనితో చెప్పింది, నీవు నిజరక్షకుడైనటువంటి క్రీస్తును చూడక మునుపు నీవు చనిపోవు, క్రీస్తును చూసిన తర్వాతే చనిపోతావు అని ఒక ప్రవచన వాక్కు అతనిని ఎంతో మరి ప్రేరేపణ ద్వారా చేయబడినప్పటికీ కూడా తన యొక్క శరీరము సహకరించినటువంటి పరిస్థితుల్లో యెరూషలేములో దేవాలయంలో కూర్చొని రక్షకుడు ఎప్పుడు వస్తాడా, రక్షకుడిని నేను ఎప్పుడు చూస్తానని ఆదరణకర్త కొరకు, రక్షణ కొరకు, సమాధానార్థమైనటువంటి యొక్క ఆ సమాధాన కారకుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. సమయం రానే వచ్చింది. యేసు ప్రభువారిని చూశాడు. సంతోషంతో గంతులు వేసి ఆనందించి, నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోలిస్తున్నావయ్యా, ఇక నేను నెమ్మది కలిగినటువంటి వాడిని సమాధిలోకి వెళ్తానని చెప్పేసి ఒక సంతోష గీతం పాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వ్యక్తిగత జీవితాలలో చూడండి, సమాధానం అనేటువంటిది మన యొక్క హృదయపు లోతులలో ఏలుబడి చేయలేనటువంటి పరిస్థితి. అన్నీ ఉంటున్నాయి, తినడానికి తిండి ఉంటుంది, కానీ అనుభవించడానికి మాత్రం సరైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితులు. సర్వము సమృద్ధిగా ఉంది, కానీ అనుభవించలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంతటి వేదనో, మనోవేదన కాల్చుకొని తినివేస్తుంది మనుషుల జీవితాలని. ఆ మనోవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దౌర్బల్యులై మరి శాపగ్రస్తమైనటువంటి అనుభవాల్లో ఈ రోజున అందరి జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉండగా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని యొక్క రక్షణను కన్నులారా చూడాలని. చూడండి, ఈ కార్యం ఎక్కడ జరుగుతుందో మనం ఒకసారి గమనించినట్లయితే, యెరూషలేము అనేటువంటి దేవాలయంలోనికి యేసు ప్రభువుని తీసుకుని వచ్చినప్పుడు, యెరూషలేము అనేటువంటి దేవాలయంలోనికి యేసు ప్రభువుని తీసుకుని వచ్చినప్పుడు అంటే దీని యొక్క అర్థమేంటో చెప్పనా? నేను ఈ మందిరంలో సమాధానము అనుగ్రహింప నిశ్చయించున్నానని దేవుడు చెప్పినటువంటి ప్రవచన వాక్కు దేవుడు ఇప్పుడు అక్షరానుసారంగా నెరవేర్చి మన జీవితాలకు సమాధానం ఇస్తున్నాడు. అంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం భూమి మీద దొరికేటువంటి సమాధానం ఎలాంటిదో చెప్పనా? తాత్కాలికమైనటువంటి సంతోషం, తాత్కాలికమైనటువంటి ఉపశమనం. మనసు బాగాలేనప్పుడు సెల్ ఫోన్లో నానా రకాలైనటువంటి వీటిని చూస్తూ మనిషి ఏదో తృప్తి పడుతున్నాడు, కానీ పరిపూర్ణమైనటువంటి సంతోషం, పరిపూర్ణమైనటువంటి సమాధానం మనిషి అనుభవించలేనటువంటి దౌర్బల్యమైన పరిస్థితులు ఉన్నాడు ఈ దినాన. హృదయానికి నెమ్మది లేక, మరి సరైనటువంటి జీవన విధానం లేక, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం లేక, సమాధానపు అనుభవాలకి చాలా దూరంగా నిలబడిపోయి ఈ రోజున మనిషి తాత్కాలికమైనటువంటి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు, కానీ పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని పొందలేకపోతున్నాం. ఈ పరిపూర్ణమైనటువంటి సమాధానం ఎక్కడుంటుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో, దేవుని మందిరములో ఆ సమాధానం ఉంటుంది. దేవుని మందిరంలో ఆ సమాధానం ఉన్నప్పుడు
యేసు ప్రభు వారిని కళ్ళారు చూసినప్పుడు, యేసు ప్రభు యొక్క రక్షణను కళ్ళారు చూసినప్పుడు, ఆ రక్షణ ద్వారా మనకి సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, ఆనందము, ఆరోగ్యము అనేటువంటి అనుభవాలన్నింటిలో కూడా మనం నడిపించబడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ సమాధానం నీ జీవితంలో కలగ చేయబడాలంటే నీవు దేవుని మందిరం వైపు తిరిగి, దేవుని మందిరంలోనికి వచ్చి, రక్షకుడైనటువంటి దేవుని కనుగొని, దేవుని ద్వారా నీ జీవితానికి కలిగేటువంటి ఆ సమాధానాన్ని నీవు పొందుకోగలవని ఈ రోజున దేవుడు ఈ మాట నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీవు నీ రక్షకుడైనటువంటి సమాధానకర్తమైనటువంటి యేసుక్రీస్తుని నీవు కనిపెట్టుకొని, యేసుక్రీస్తుని నువ్వు కళ్ళారా చూసి సమాధానంతో, సంతోషంతో నీవు దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటిది ఆశ, ఆకాంక్ష. ఆ ఆశను, ఆకాంక్షను దేవుడి దినమున నీ జీవితంలో నెరవేర్చను గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో సమాధానం, అందుకని చూడండి, యేసు ప్రభువారు ఆయన జీవిత కాలం అంతట్లో కూడా దేవుని సేవను ప్రారంభించినటువంటి ఆ కొద్ది కాలంలో, అనతి కాలంలోనే ఎందరికో సమాధానం అనుగ్రహించినటువంటి అనుభవాలు యేసు ప్రభువారి దగ్గర ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పాపము చేత పట్టబడి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో అన్యుల చేత పట్టబడుతున్నటువంటి స్త్రీకి సమాధానం అనుగ్రహించినటువంటి ప్రభువు మన ప్రభువు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ నెమ్మది లేనటువంటి బ్రతుకులో కొనసాగుతున్నటువంటి ధనవంతుని జీవితంలో సమాధానం అనుగ్రహించినటువంటి వాడు మన ప్రభువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ఆశీర్వాదాలు, అవసరాలు, ఆర్థిక దీవెనలు ఉన్నప్పటికీ కూడా సమాధానం లేనటువంటి వారికి సమాధానం అనుగ్రహించినటువంటి వాడు మన ప్రభువు. వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో, అనేక విధాలైనటువంటి సమస్యలు నలిగిపోతున్నటువంటి వారి జీవితాల్లో సమాధానం అనుగ్రహించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ మనం చదివితే అనేక మంది జీవితాలకి సమాధానం అనుగ్రహించినటువంటి ఏకైక దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ సమాధానం నీ జీవితంలో ఏలుబడి చేయాలంటే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకొని నిజరక్షకుడైనటువంటి దేవుని నీవు గుర్తించగలిగినట్లయితే, రక్షణ, సమాధానం దేవునికి అనుగ్రహించగలిగినటువంటి యేసు ప్రభువారిని అంగీకరించగలిగినట్లయితే, ఆ రక్షణ, సమాధానం నీవు పొందుకొని సుమియోను వలె సంతోషంతో నీ తనువు చాలించి నీ జీవితాన్ని దేవుని నిత్య విశ్రాంతిలోనికి పంపగలిగేటట్లుగా, నీ యొక్క ఆత్మను నిత్య సమాధానం పొందేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో ప్రవేశించగలిగేటట్లు ఆ సమాధానమును దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఆ సమాధానాన్ని పొందుకోవాలని ఆశతో, ఆకాంక్షతో నీకు అందిస్తున్నటువంటి ఈ మాట, దేవుని మందిరంలో తప్ప మరెక్కడా కూడా సంతోషము లేదు. యేసు ప్రభువారి దగ్గర తప్ప మరెక్కడా కూడా సంతోషం లేదు. సంతోషము, సమాధానం అని ఎంచబడుతున్నటువంటి ఈ యొక్క భూమి మీద కనబడుతున్నటువంటివి ఏవి కూడా అవి అనతి కాలము క్లుప్తమైనటువంటివి, మరి స్వల్పకాల సంతోషములు కలగజేసినటువంటివి, స్వల్పకాల సమాధానములు కలగజేసినటువంటివి. శాశ్వతమైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి సమాధానం నీకు అనుగ్రహించి యెరూషలేములో, దేవాలయములో దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థానంలో దేవుడు నీకు నిత్యము మరి సమాధానం అనుగ్రహించినట్టు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ సమాధానం నీకును నాకును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆశ కలిగి ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే, ఆయన వైపు నీవు కన్నులెత్తగలిగితే ఆ సమాధానం నీకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమాధానం దేవుడు నీ జీవితంలో ఏలుబడి చేసినట్లుగా నీ కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవాన్ని కొందనాలు ప్రభా. ఆయన కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే మించునని మీ యొక్క లేఖనం ద్వారా మీరు తెలియజేశారు తండ్రి. ఆ యొక్క మందిరము దగ్గర సమాధానం అనేది మీరు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభా మీరు తెలియజేశారు. అవునయ్యా, ఎవరైతే ఆ మందిరం వైపు కనులెత్తి చూస్తారో వారికి మీ సమాధానం అనుగ్రహించి గొప్ప దేవుడు అయినాం. సుమేనైనటువంటి దైవజనుడు అయ్యా, దేవుని మందిరం వైపు కనులెత్తి చూస్తూ ఎంతో కాలం ఎదురు చూస్తూ రక్షకుడైనటువంటి నీ కొరకు కనిపెట్టుకొని ఉండి నేను కనులారా చూసిన తర్వాత నాదా నేను సమాధానంతో పోతున్నానని ఒక సంతోషంతో తనువు చాలించినటువంటి పరిస్థితి. అటువంటి సమాధానం నీ మందిరంలో తప్ప ఎక్కడా దొరకదని మీరు మాకు తెలియజేశారు. అవును ప్రభా, భూమి మీద కలిగేటువంటి ఈ యొక్క స్వల్పకాల సంతోషములన్నీ కూడా తండ్రి మరి శాశ్వతమైనటువంటివి కావు అని మీరు తెలియజేస్తూ ఉన్నారు. అవునయ్యా,
ఈ శాశ్వతము కానిటువంటి సంతోషముల కొరకు మేము తాపాత్రయపడుతున్నాం. అనతికాల సంతోషములను విడిచిపెట్టి తండ్రి మరి శాశ్వతమైనటువంటి సంతోషమును, శాశ్వతమైనటువంటి సమాధానం మేము పొందుకోవాలని ఆశ కలిగి నీ వైపు చేతులెత్తుతున్నాం. మా యొక్క సంతోషం, మా యొక్క సమాధానం పరిపూర్ణమగినట్లుగా, మా యొక్క సమాధానము శాశ్వతమగినట్లుగా, శాశ్వతమైనటువంటి సమాధానం మేము పొందుకొనగలిగినట్లుగా మా ప్రభు చూపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, ఘనమైన మీ కృపకలాస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాట మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంటే ఫోన్ నెంబర్లకి మరి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినీయంగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.